హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. సో సమ్మర్ అంటే మనకి మల్లెపూలు కూడా మంచిగా దొరుకుతాయి కదండి. బెంగళూరులో అయితే కొంచెం తక్కువగానే దొరుకుతాయి అని చెప్పుకోవాలి. అండ్ మంచిగా ఎప్పుడైనా ఇలాంటి మల్లెపూలు దొరికినప్పుడు, అది విడిపూలు దొరికినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకుంటాను. నాకు మాల కట్టడం అంటే చాలా ఇష్టం. అండ్ మామూలుగా ఒక మూర మల్లెపూలు తీసుకోవడం కంటే ఇలా విడిపూలు తీసుకోవడం వల్ల ఎక్కువ మూరలొస్తాయని నా ఉద్దేశం అనమాట. అందుకని నేను ఎక్కువ ఇట్లాగే తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇంతకీ నేను ఎక్కడికి రెడీ అవుతున్నాను అనంటే, మా బాబుది అక్షరాభ్యాసం చేపిస్తున్నామనమాట. సో దానికోసం నేను రెడీ అవుతున్నాను. మార్నింగ్ 9:30కి రమ్మన్నారు. సో పంతులు గారు, దానికోసం రెడీ అవుతున్నాను. ఎంతైనా ఒక సింపుల్‌గా రెడీ అవ్వాలంటే, ఒక నల్ల పూసలు వేసుకుంటే సెట్ గదా! చాలా సింపుల్ బట్ ఎలిగెంట్‌గా ఉంటుంది లుక్. నాకైతే ఇట్లా సింపుల్‌గా రెడీ అవ్వడమే చాలా ఇష్టం. అండ్ నేను శారీ కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ముక్కు పుడకలాగా స్టిక్కర్ అయితే పెట్టుకుంటాను. నాకు ఆ లుక్ అయితే చాలా నచ్చుతది. సో నేను మంచిగా రెడీ అయిన తర్వాత లాస్ట్‌లో ఒక లిప్‌స్టిక్ చిన్నగా పెట్టుకుంటే చాలు, ఆ లుక్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తదనమాట. నాకైతే ఈ షేడ్ నాకు నచ్చుతది. సో నేనైతే ఈ ఈ షేడే చూస్ చేస్తాను ఎక్కువ. అది నేను ఎక్కువ లిప్‌స్టిక్ అనేది ఇట్లా రబ్ చేయననమాట. జస్ట్ ట్యాప్ చేస్తాను టు గివ్ ఎ న్యాచురల్ లుక్. సో నేనైతే రెడీ అయిపోయాను. సో మా బాబుని కూడా రెడీ చేసేసాను. సో నేను మా బాబుకి నార్మల్‌గా మా బాబుకి ఇట్లా డ్రెస్ ఉందనమాట. కుర్తా అండ్ పైజామా. సో దీన్ని నేను అక్షరాభ్యాసం కోసం మంచిగా ఇట్లా ఓంకారం అంతా వేసి నేను ఇట్లా పెయింట్ చేసుకున్నాను. రెగ్యులర్‌గా ఉండేదానికి ఒక చిన్న క్రియేటివ్ లుక్. అండ్ అలాగే మనంతట మనం చేసుకుంటే ఇంకా ఎవరైనా చూసి బావుంది, భలే క్రియేటివ్‌గా ఆలోచించారు అన్నప్పుడు ఇంకా హ్యాపీగానే అనిపిస్తది గదా! సో నేను ఈ విధంగా అయితే కాస్ట్యూమ్ మా అబ్బాయికి రెడీ చేసుకున్నాను. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది గదా! నేను లాస్ట్ టైమ్ వీడియోలో కూడా చూపిచ్చాను. సో ఆ పాపకి ఆల్రెడీ అక్షరాభ్యాసం చేపిచ్చారు. ఈరోజు మా అబ్బాయికి చేపిస్తున్నామనమాట. సో ఇదన్నమాట మా అబ్బాయి అవుట్‌ఫిట్. నేను రెడీ అయిపోయాను. మా బాబు కూడా రెడీ అయిపోయాడు. మా వారు కూడా రెడీ వచ్చేస్తే ఇంకా టెంపుల్‌కి వెళ్ళడమే. ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. సో దారిలో కొంచెం పెద్ద దండ అది తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాము గణపతికి. సో చూద్దాం. చిరి దా 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 మమ్మ ఎత్తుకో. నా మొహం తీవే. తీస్తా. యా చిరి ఏయ్ శాన్వి కమ్. సాన్వి. యా మావాడు ఉంగరం పడేసాడు కింద. చెర్రీ చెర్రీ శాన్వి హాయ్ చెప్పు. హాయ్ చెర్రీ హాయ్ చెప్పు. బాయ్. యాక్చువల్లీ ఇందాక చూపించాను కదండి, ఆ పాపకి శృంగేరిలో చేపించారు అక్షరాభ్యాసం శారదా పీఠంలో. సో మేము కూడా అక్కడికే వెళ్ళి చేపించుకుందామని ప్లాన్ ఉంది. బట్ స్కూల్ ఓపెనింగ్‌కి ఎన్ని రోజులు లేదు. బట్ మాకు వెళ్ళడం కూడా కుదరదు అని చెప్పేసి కొన్ని ఇబ్బందులుంటాయి కదా! సో దానివల్ల వెళ్ళడం కుదరలేదు. అండ్ దాని బ్రాంచ్ కూడా ఉంది ఇక్కడ దగ్గరలో అని చెప్పేసని అన్నారు. బట్ బెంగుళూరులో ఉంది అన్నారు గానీ, వాళ్ళకి ఫస్టే మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని వెళ్ళాలట. సో మేము కాల్ చేసాము. బట్ ఎవరు లిఫ్ట్ చేయలేదు. చాలా డేస్ ట్రై చేసాము. ఇంకా ఎక్కడైతే ఏముంది, మనకి మంచిగా పూజ జరగడం కావాలి అని చెప్పేసి మంచిగా మా ఇంటి దగ్గర గణపతి టెంపుల్‌కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళతో ముందు రోజు మాట్లాడి పంతులు గారితో అంతా సెట్ చేసుకొని ముహూర్తం టైం చెప్పారు ఆయన. సో ఆ టైంలో మేము ఇంకా మొత్తం రెడీ అయ్యి ఆయన చెప్పిన లిస్ట్ అంతా తీసుకొని వెళ్ళామన్నమాట. సో ఎక్కడ జరిగినా మనకి పూజ ప్రశాంతంగా జరగడం అనేది కావాలి. మొదటిగా మనకి విద్యా బుద్ధులిచ్చేది గణపతే కాబట్టి, సో ఆయన దగ్గర పూజ చేయించడం మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ అయితే చాలా చేశారు. ఫస్ట్ గణపతి పూజ చేశారు. తర్వాత సరస్వతీదేవి పూజ చేశారు. చాలా మంచిగా జరిగిందనమాట పూజ. అండ్ అలాగే ఒక 5 బుక్స్, పెన్సిల్స్ అవి కూడా తీసుకురమ్మన్నారు పూజారి గారు. సో దానికి కూడా పూజ చేయించారనమాట, పేద పిల్లలకి ఎవరికైనా పంచడానికి. ఇట్లా గీతలు, 2 గీతలకి చెరి ఓం ఓం ఓం
చెప్పు నానా ఓం చెప్పు. కిందకి ఆ ఈ రెండు చేతులు పట్టుకో. ముందుగా ఇదిగో రాయాలి. దండం పెట్టు. నమస్తే నమస్తే. చిరి రాజీ అమ్మ పట్టుకొని ఉన్నారు. ఇట్లకి ఇట్లకి చూడు. చాలు ఇట్లా. సో ఇదండి మంచిగా పూజ జరిగింది. ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. శుక్లా భరధరం Badadadam, విష్ణుం Shin, శశి Ishi, వర్ణం Vanam, చతుర్ Tatu, భుజం Buduralla, భుజం Bududum, ప్రసన్న Hishim, వదనం Vadadam, జాయే Daye, సర్వ Vindungu, విఘ్నోప Vindungungu, శాంతయే. Sate, సో అదండి ఇవాళ వీడియో. సో చూసారు కదా, మంచిగా అక్షరాభ్యాసం చేయించుకొనొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.